అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ అలర్టివ్. మనకు కొత్తగా రైట్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ వచ్చిందండి. అది మనం ఎలా అప్లై చేసుకోవాలో ఇంకా డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మన వెబ్సైట్ alertive.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. తర్వాత మన వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. తర్వాత రైట్స్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. రైట్స్ లిమిటెడ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చాయి. ముందుగా మనము నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఈ రైట్స్ లిమిటెడ్ ఇంజనీరింగ్ పోస్ట్లో మనకు వేకెన్సీస్ వచ్చేసి 60 ఉన్నాయండి. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ అసిస్టెంట్ హైవే ఇంజనీర్ 34 ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ 6 ఉన్నాయండి. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ 20. హియర్ వీ కెన్ సీ ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. హియర్ వీ కెన్ సీ ద ఏజ్ యాజ్ ఆన్ 6/12/2024. maximum age 40 years. Here we can see the application fees for general OBC candidates need EWS SC ST BW candidates also nil. Here we can see the date of application. Starting date 14/11/2024, ending date 6/12/2024. Walk-in interviews will be conducted from 2/12/2024 to 6/12/20. కి సంబంధించిన నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూద్దాము. ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ మన గవర్నమెంట్ నుంచి వచ్చిందండి. నోటిఫికేషన్లో మనకు టోటల్ డీటెయిల్స్ ఉన్నాయండి. మనం నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అని కూడా ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. క్లిక్ హియర్ అని ఉంది, అది క్లిక్ చేయండి. వేకెన్సీ నెంబర్ అంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి కదా, అసిస్టెంట్ హైవే ఇంజనీర్, అసిస్టెంట్ బ్రిడ్జ్ స్ట్రక్చర్ ఇంజనీర్. అందులో మనం ఏది సెలెక్ట్ చేసుకొని పోస్టును సెలెక్ట్ చేసుకుని తర్వాత అప్లైడ్ పోస్ట్, వేకెన్సీ టైపు, ఎంత ఉన్నాయి, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ ఫాదర్ నేము, జెండరు, అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి ఈమెయిల్ ఐడి అవన్నీ ఫిలప్ చేసేసి అప్పుడు సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందండి. అప్పుడు మనం సేవ్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.